ఈరోజు ఉదయం మార్కాపురం ప్రాంతంలో 6 గంటల సమయంలో ఒక హరికృష్ణ ట్రావెల్స్ బస్సు కంకరలోడుతో ఉన్న టిప్పర్ గుద్దుకోవడం ద్వారా మంటలు వ్యాప్తి చెంది 11 మంది మరణించడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మొత్తం బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నట్లుగా, ఒక 25 మంది క్షతగాత్రులు వైద్యం పొందుతున్నట్టు చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదం ఒక మూల మలుపు దగ్గర జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇట్లాంటి ప్రమాదాలు మనం జరిగినప్పుడు మాత్రమే వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. వీటి మీద పూర్తి స్థాయిలో ప్రమాదాల నివారణకు చర్యలు ఇవి చేపడుతున్నామని ప్రభుత్వాలు ప్రజలకి భరోసా కల్పించడం, వాటి మీద నిరంతరం పర్యవేక్షణ ఉండేటువంటి సిస్టాన్ని మనం బిల్డ్ చేసుకోలేకపోతున్నాం. చాలా దురదృష్టకరం. పాలెం బస్సు బాధితులు దొరకడం దగ్గర నుంచి ఇప్పటికీ అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కారణంగా మన కర్నూలు ప్రాంతంలో ప్రమాదం జరిగింది. తెలంగాణలో ఒక 4 అడుగులు గొయ్యని పోచిన కారణంగా అక్కడ 19 మంది చనిపోయినారు. ఇక్కడ జరిగినప్పుడు కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి రాష్ట్ర మంత్రులు, ప్రధానమంత్రి దాకా స్పందిస్తూ ఉన్నారు. పడికట్టు పదాలు పడతా ఉన్నారు. వాళ్ళని ఆదుకుంటామని లేదా కాంపెన్సేషన్ ఇస్తూ ఉన్నారు. ఒక కుటుంబ పెద్ద పోయిన తర్వాత దాన్ని ఏ కాంపెన్సేషన్ పోడ్చలేదు. దీని పరిష్కారం ఏమిటంటే, దీనికి ఎందుకు ఈ మలుపుల దగ్గర ఎందుకు జరుగుతున్నాయి, ఈ మనకి వాడుతున్నటువంటి ఈ ట్రావెల్స్ బస్సులు మన రోడ్లకి ఎంతవరకు మరి ప్రయాణించగలిగినటువంటి సదుపాయాలు మనం కలిగించాం. వీటన్నిటి మీద లోతైన అధ్యయనం చేయగలగాలి. అదే మాదిరిగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు, ప్రైవేటు లారీలు కావచ్చు, ఇవి ఏవైనా సరే ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళకి మరి టైమింగ్స్, వాళ్ళు పదే డ్యూటీలు చేయడం, వాళ్ళకి రెస్ట్ లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా మూలాల్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ హై స్పీడ్లోనే వెళ్తూ ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా రాజకీయాన్ని ప్రభావితం చేసిన కుటుంబాలే ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నారని మన దేశంలో వాస్తవం. ఏదేమైనప్పటికీ అక్కడ కూడా రాజకీయ జోక్యం అనేటువంటిది లేకుండా ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినటువంటి బస్సుకి లైసెన్స్ ఉందా, పర్మిట్ ఉందా, దీని మీద ఎన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇప్పుడు చర్చిస్తారు. ఉదాహరణకి బోరుబావుల సంఘటన జరిగినప్పుడు రాష్ట్రం అంతా చర్చిస్తారు. తర్వాత దాని గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఆ రకంగా ఈ అంశాన్ని పోకుండా, ఇది మొదటిది కాదు చివరిదన్నా చేసే ప్రయత్నంలో కొన్ని చర్యలు చేపడతారని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటూ సెలవు.